బాలు, మీనా అలాగే అందరూ అయితే ఇంకా సుశీలమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అందరూ అయితే ఇంక మీనా, బాలు అయితే సుశీల బామ్మని చూసి అయితే చాలా సంతోషపడితే ప్రభావతి ఒక్కటి మాత్రమైతే తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈమె ఎప్పుడు ఏ మాట మాట్లాడుతుందో ఇంక తెలీదు, ఇంత వయసు వచ్చినా అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ముందుగానే సత్యం అయితే చెప్పుంటాడు, నువ్వు ఇక్కడ కాదు మీనా మీద అరవడం, అక్కడ మా అమ్మ ఉంటుంది, ఏదైనా కానీ మీనా విషయంలో ఏదైనా కానీ నువ్వు తేడా చేసావనుకో మా అమ్మ నీ పని పడుతుంది అని చెప్పని ముందుగానే తనకి భయం పెట్టుంటాడు. ఇంకా రోహిణి అందరికైతే ఇంకా తనేదో పెద్ద కోడలేనట్టు మాదిరిగా ఇంక అందరికైతే రే పెద్దోడా నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళు, రే చిన్నోడా నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళు అని చెప్పని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంకా సుశీలమ్మ అయితే అంతా చూస్తూ, అవును నీ పెద్ద కొడుకుని పంపించుకున్నావు, నీ మన చిన్న కొడుకుని పంపించుకున్నావు, మరి బాలుకి చెప్పలేదు ఏంటమ్మా అని చెప్పనంటే తనేం అప్పుడు ఇంకా బాలు అయితే నా గురించి ఎప్పుడు మా అమ్మ నా గురించి పట్టించుకుందిలే షీలా డార్లింగ్, నేను ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అయిపోతానులే, అలాగే నా భార్య కూడా అక్కడ ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవుతుందిలే అని చెప్పంటే ఇంకా సుశీలమ్మ అయితే నేనుండగా నీకేంట్రై కర్మ, ఇది ఈ ఆస్తి అంతటికి వారసుడు నువ్వేను, నా వంశోద్ధారకుడివి నువ్వు నా గదిలో ఉండు నాన్న అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే వాళ్ళిద్దరికి ఆ రూమ్ ఇస్తే మేము ఎక్కడ పడుకోవాలి అత్తయ్య అంటే, నీకు మాత్రం నేల అనేది కరెక్ట్గా ఉంది, దాంట్లో పడుకో, నా కొడుకు మాత్రం కంచెం మంచం ఉంది, దాంట్లో పండేస్తానని చెప్పని అంటుంది. కానీ ఇంక రోహిణి దగ్గర అయితే మనోజు తను తెలియకుండానే, అవును మీ మామి చూస్తే తను ఎక్కడికి పండేస్తావు, తనకి ఎక్కడ రూమ్ సెట్ చేస్తావు అని చెప్పనంటే అప్పుడు రోహిణికి టెన్షన్ పెడతాడు. రోహిణి అలా టెన్షన్ పెడుతూ ఉంటే బాలు కంట్లో పడుతుంది. అప్పుడు ఇంకా బాలు అయితే మీనా దగ్గరకు వచ్చి, నాకు రోహిణి విషయంలో ఏదో తేడా కొడుతుంది మీనా, తను ఎందుకో టెన్షన్ పడుతుంది, ఏదో ఫోన్లు చేసుకుంటూ ఉంటుంది, అసలు నిజంగా వచ్చేవాడు మలేషియా నుంచి వస్తున్నాడా లేదా అని చెప్పని డౌట్ వస్తుంది, లేదు మీరు అందరినీ అనుమానిస్తుంటారు లేండి అని చెప్పని మీనా అంటుంది. చూసారా అమ్మ ప్రభావతమ్మ, మీ ముద్దుల కొడుకు భార్య గారు ఎంత పని చేశారో, అక్కడంటే ఏదో ఒకటి తెలిసిపోతుందని ఈ పల్లెటూళ్ళు ఏం తెలియదని చెప్పని ఇక్కడ దాకా వాళ్ళ మలేషియా మామయ్యని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమంటావు మావా అంటే, నీ టార్చర్ భరించలేకే నా కోడలు ఇలా తీసుకొచ్చిందిరా అని చెప్పని తనైతే మళ్ళీ కవర్ చేస్తుంది. ఇంకా మలేషియా నుంచి అయితే రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పని వస్తే ఇంకా బాలు మాట్లాడిన మాటలకి, లేదండి నేను మలేషియా నుంచి రాలేదు, నేను మాణిక్యరావుని, ఈ విధంగా బిర్యానీ కొట్టు నాది, నేను యాక్టింగ్ చేస్తుంటాను, ఈ రోహిణియే నాకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పని రోహిణి బండారు మొత్తం అయితే తను చెప్పేస్తాడు. నేను చెప్పింది నిజమే